అందరికీ నమస్కారం। ఈరోజు మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు బడంగపేట్ మున్సిపల్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు మన తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా మన జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది। అదే విధంగా తెలంగాణ జెండా కూడా ఆవిష్కరించడం జరిగింది। ఈరోజు జూన్ 2 జరుపుకుంటున్నామంటే ఆ రోజు ఎంతో మంది అమరులు ప్రాణాలు అర్పించి తెలంగాణ విద్యార్థులు 1200 మంది విద్యార్థులు ఎంతో మంది త్యాగమూర్తులు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పెద్దలు 69 నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో మంది తెలంగాణ కావాలని చెప్పి పోరాటం చేసి 14 జూన్ 2 నాడు ఈ విజయాన్ని సాధించడం జరిగింది। కేసీఆర్ గారి నాయకత్వం లోపట కేసీఆర్ నిరాహార దీక్ష చేసి ప్రాణాలకైనా సిద్ధపడి ఈ యొక్క తెలంగాణ వచ్చే వరకు కూడా నేను పోరాటం చేస్తా, తెలంగాణ సాధించే వరకు ఇంతమంది త్యాగమూర్తులు అమరులైనారు, ఎంతో మంది ప్రాణాలు అర్పించారు। ఈ తెలంగాణ కావాలని చెప్పి విద్యార్థి లోకం, మహిళా లోకం, ఉద్యోగ సకల జనులందరూ కూడా సమ్మెలు చేసి ఎంతో పోరాటాలు చేసి ధర్నాలు చేసి ఎంతో మంది ప్రాణాలు అర్పించి ఈ యొక్క తెలంగాణను సాధించడం జరిగింది। ఈ తెలంగాణ సాధించి పెట్టినటువంటి తెలంగాణను సస్యశ్యామలంగా ఎంతో అభివృద్ధిగా చేసుకోవాలని ఆకాంక్షతోటి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించడం జరిగింది। అలాంటి తెలంగాణ గడిచిన 10 సంవత్సరాలు ఈ తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిన తరుణము లోపట మళ్ళీ తరుణములో ఎలక్షన్లు రావడము, కాంగ్రెస్ ప్రభుత్వం రావడము ప్రజలకు ఎంతో ఈ తెలంగాణ ఎంతో సుఖ సంతోషాలతో రైతులు, కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో 10 సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ డిసెంబర్ 23 నుంచి 20 పడ్డటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు, కష్టాలు ఎదుర్కొంటా ఉన్నారు, పండిన పంట కొనలేని పరిస్థితి ఉంది, ఎంతో గోసదిస్తా ఉన్నారు। కార్మికుడి నుంచి మొదలుకుంటే రియల్ ఎస్టేట్ మొదలుకుంటే కింద రైతు వరకు కూడా అన్ని కష్టాలే, అన్ని నష్టాలే। ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక కష్టం అనేది లేకుండా ఎన్నో బాధలతోటి ఇలా ప్రజలు ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। ఎంతో మంది ప్రాణాలు అర్పించి తెలంగాణ తెచ్చినటువంటి ఈ తెలంగాణలో ఉద్యోగాలు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి, రైతులు బాగుపడాలి, కార్మికులు బాగుపడాలి, ప్రతి ఒక్కరు బాగుపడాలని చెప్పి మన తెలంగాణ మనం తెచ్చుకున్న తర్వాత 10 సంవత్సరాలు సక్రమంగా జరిగిన ఈ తెలంగాణ కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి వారి ప్రభుత్వం లోపట మళ్ళీ కష్టాలు మొదలైనవి, మళ్ళీ ఉద్యమాలు స్టార్ట్ అవుతా ఉన్నాయి। మళ్ళీ మా తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో ఇన్ని కష్టాలు మొదలైనవి అంటే ఈ ప్రభుత్వాలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజలకు నిజంగా కూడా చాలా ఎంతో బాధ కల్పిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। నిజంగా కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం లోపట ఎన్నో కలలు అన్నారు, ఇచ్చినటువంటి హామీలు 320 హామీలను 320 హామీలను మేము ఇచ్చినాం, ఈ ప్రజలకు చేస్తామని చెప్పి మాట తప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మరొకసారి ఈ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తూ, ఇది సందర్భం కాకపోయినా కానీ ఈ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను చూసి తరించిపోయి ఈరోజు ఇది మాట్లాడవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। మరొకసారి సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం లోపట ఈరోజు బడంగపేట్ సర్కిల్ ఆఫీసు నందు ఈ యొక్క జెండాలు ఆవిష్కరించడం జరిగింది। ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, మా మహిళా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ తెలంగాణ సాధించినటువంటి అమరులకు మరొక్కసారి వారి ఆత్మకు కూరాలని చెప్పి, వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పి, ఆ యొక్క అమరుల కుటుంబాలు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, ఇటువంటి తెలంగాణలో పాల్గొని ఈ యొక్క తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారికి మరొక్కసారి ఈ తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారికి, ఉద్యమంలో పాల్గొన్న వారికి, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ ప్రజలతో పాటు మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మరి ప్రజలకందరికి కూడా
ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.